జగన్మోహన్ రెడ్డి బాటలోనే కూటమి ప్రభుత్వం వెళ్తుందంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి బాటలోనే కూటమి ప్రభుత్వం వెళ్తుందంటారు. జగన్మోహన్ రెడ్డి బాటలో ఎందుకు వెళ్తుందండి? విశాఖపట్నం ఆర్థిక రాజధాని చేస్తానని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అదే పరిస్థితి ఆర్థిక రాజధాని ఆర్థిక రాజధాని వైజాగ్ అని చెప్పాడు. ఆయన ఆర్థిక రాజధాని అనలే సార్. 3 రాజధానులు ఉద్యమం చేసేటప్పుడు ఆయన ఏమన్నాడంటే 3 రాజధానులు చేస్తాను, ఒకటేమో కర్నూలులో జ్యుడిషియరీ క్యాపిటల్ పెడతాను, ఇక్కడేమో లెజిస్లేచర్ కాదు ఎగ్జిక్యూషన్ పెడతాను, రాజధాని పెడతాను, ఇక్కడేమో అమరావతిలోనేమో అసెంబ్లీ పెడతాను, లెజిస్లేచర్ క్యాపిటల్ పెడతాను అన్నాడు. ఆయన ఏమనలేదే. ఇవన్నీ తూచి అంటే ఈ కంపెనీలన్నీ ఇప్పుడు వైజాగ్లో తరలిస్తే అమరావతి పరిస్థితి ఏంటి? ఇంక అమరావతిలో ప్రాజెక్టులు రావాలా, అమరావతిని డెవలప్ చేయాలా, అమరావతి కోసం కూటమి ప్రభుత్వాన్ని త్యాగం చేసిన కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించిన ప్రజల సంగతి ఏంటి? అమరావతి రైతుల సంగతి ఏంటి? ఇప్పుడు అమరావతి రైతుల సంగతి చాలా నిక్షేపంగా ఉన్నారు. ఒక 5% వాళ్ళకి ఏం చెప్తున్నారంటే కొంతమంది అప్పుడు తీసుకోవాలా, కొన్ని డిస్ప్యూట్లు ఉంటే బార్డర్స్ ప్లాట్లు వేసి పూలింగ్లో కొంతమంది ఏమో మేము ఇచ్చిన ఊళ్ళోనే మాకు కావాలంటారు, కొంతమంది ఏమో అన్నీ కలిపి అన్ని ఊళ్ళల్లో ఉన్నాయి ఒకసారి ఇవ్వమంటారు. అట్లా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తప్పించి ఆ బార్డర్స్ వేసి ఇవ్వాలా ఇస్తున్నారు. ఆల్రెడీ గూగుల్ మ్యాప్లోకి వెళ్ళిపోయినాయి, మొత్తం అన్ని మ్యాపుల్లోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళకి బార్డర్స్ చూపించి వేసి ఇచ్చేస్తే చాలు, సమస్య పరిష్కారం అయిపోతుంది. వాళ్ళకి ఎవరికైతే పూలింగ్లో తీసుకున్న రైతులందరూ ఉన్నారో వాళ్ళకి, రైతులు కాని వాళ్ళకి కూడా వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా శరవేగంగా అక్కడ జరుగుతూ ఉంది. వాళ్ళు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉన్నారు. అవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు కావాలని బ్లూ మీడియా అల్లకల్లోలం చేస్తుంది తప్పించి అక్కడ సమస్యలు ఏమి లేవు. మొన్నే చూశారు కదా మీరు, సిఆర్డిఏ పెద్ద బిల్డింగ్, అది మామూలు బిల్డింగ్ కాదు కదా, ఎవరికి సాధ్యం కానటువంటి బిల్డింగు చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు. సంతృప్తికర స్థాయిల్లో. మీరు ఇంకొక మాట అన్నారు, అంతా విశాఖపట్నం చేస్తే అమరావతి పరిస్థితి ఏంది అంటే రైతుల అభిప్రాయం, అది నా వ్యక్తిగత అభిప్రాయం ఏం కాదు. వాళ్ళకి కూడా క్లారిటీ ఉంది సార్. మీరు చెప్పే దాంట్లో డొల్లతనం ఉంది. నేను చెప్పేది ప్రజల అభిప్రాయాలు, రాజధాని ప్రజల అభిప్రాయం లేదు సార్, అభిప్రాయం అండి, అది మా వ్యక్తిగత అభిప్రాయం. అదే నేను చెబుతుంది, బ్లూ మీడియా అభిప్రాయం అది. అంతేగాని అది అట్ట మీ నోటికి వచ్చింది. అసలు జనం అక్కడ 100% జేజేలు పలుకుతున్నారు, ప్రాణం ఇవ్వడం కోసం ఉద్యమం చేశారు. వాళ్ళు దేనికైనా త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు 5 కోట్ల మంది ప్రజల కోసం. ఇది నిజం. వాళ్ళు 10-15 సంవత్సరాల నుంచి బాధలు పడతా ఉన్నారు, ఎన్నో కష్టాలు పడతా ఉన్నారు, అయినా ఓర్చుకున్నారు. మహిళల్ని లాఠీలతో కొట్టి ఎక్కడెక్కడ తగలని చోట రహస్యంగా ఉండేటువంటి ఈ యొక్క అవయవాల మీద కూడా దాడి చేస్తే, అంత దారుణాలు చేస్తే, వాళ్ళు కన్నీరు మున్నీరైతే, ఈ రాష్ట్రం కోసం పాదయాత్రలు చేస్తే వాళ్ళ యొక్క కన్నీళ్ళు, వాళ్ళ యొక్క ఉసురు తగిలి జగన్మోహన్ రెడ్డి గారు పదవి కోల్పోయారు. ఇప్పుడు వాళ్ళు ఏం కోరుకోవట్లా, ఇది 100% విశాఖపట్నం యొక్క అభివృద్ధి కోరుకుంటున్నారు. ఇదివరకులాగా హైదరాబాద్లో కేంద్రీకృతం అవ్వాలని కోరుకోవట్లేదు వాళ్ళు కూడా. ఎందుకంటే ఒకేసారి కేంద్రీకృతం అయితే రేపు అమరావతి కూడా స్ప్లిట్ చేయాలనేటువంటి పరిస్థితి వస్తుందని తెలుసు వాళ్ళకి. అందరికి గుణపాఠం ఉంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అట్లా చేయరు. ఇక్కడ డెఫినెట్గా ఇక్కడ రాజధాని, దాంట్లో అన్ని విద్యా సంస్థలు, పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు, పెద్ద స్టార్ హోటల్స్, ఎన్ని ఫెసిలిటీస్ కావాలో మొత్తం కాంప్రహెన్సివ్ సిస్టంలో కింద శరవేగంగా కేబుల్స్ కానీ, అసలు డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అద్భుతమైనటువంటి పరిపాలనకు కావాల్సినటువంటి అమెరికాను తలదన్నేటువంటి ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించబోతా ఉన్నాడు. అమరావతి ఏదైతే ఉందో అధికారం చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి మళ్ళీ రెండోసారి పునఃశంకుస్థాపన చేయించారు. అవును, అమరావతి మనమే పూర్తి చేస్తాం, మనమే చేస్తామని చెప్పి అన్నారు. 3 నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రధాని నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈ 2029 మళ్ళా ఎన్నికల లోపు ఏమైనా అమరావతి ఒక రూపం అనేది ఏమైనా వచ్చే అవకాశం ఉందా? 2 ఇయర్స్లోనే చెప్పింది చేస్తారు, చేసి చూపిస్తారు. కొన్ని బిల్డింగులు మొత్తం ఓపెన్ చేస్తారు. పరిపాలన అద్భుతంగా శరవేగంగా, రాజధాని ఇది మాది, మాకు రాజధాని ఉందని చెప్పుకునేటువంటి
ఒక హక్కును కల్పిస్తారు పోతున్నారు ఈ ముగ్గురు కూటమి వాళ్ళు. వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, పాదాభివందనాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి 16 నెలల కాలంలో రాష్ట్ర ప్రజలంతా అసంతృప్తిగా ఉన్నారనేది ప్రతిపక్షం వాదం. నిజంగా అసంతృప్తిగా ఉన్నారా, సంతృప్తిగా ఉన్నారా? సంతృప్తికర స్థాయిలో పరిపాలన జరుగుతుంది. అసంతృప్తి అనేది ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి అసలు ఏమైపోయాడా అని ఆయనకిల్లో చూస్తున్నారు జనం అంతా. 5 ఏళ్ళు మళ్ళీ జగన్ రావాలన్నా కాదు, 5 ఏళ్ళు ఊదర కొట్టాడు, దంబాచారాలు కొట్టాడు, ఆగమాగం చేశాడు. అసలు ఏది చిన్న అంశాన్ని కూడా ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాడు. ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఇష్యూస్ వస్తే తోకముడిచి పారిపోతున్నాడు. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి కదా, శాసనసభ్యుడు కదా అని జనం ఆయన కోసం ఎదురు చూస్తున్నారు, కానీ అధికారం ఇద్దామని కాదు. అసలు ఈయన హావభావాలు ఎట్టుంటాయి, ప్రజల పక్షాన ఎట్ట పోరాటం చేస్తాడు ఈసారి అని చూస్తున్నారు. కనీసం జెండా అన్న రెపరెపలు ఆడుద్దేమో, ఆ జెండా కూడా పీక్కొని పారిపోయే పరిస్థితి వచ్చింది. సరే, ఇప్పుడు మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో వెళ్ళడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగిందంటారా, మామూలుగా ఉన్నారా? అసంతృప్తి ఏం పెరగలేదండి. 6,500 సీట్లు ఎవ్రీ ఇయర్ మనకి 17 కట్టాడు. 17 5 ఎందుకు కట్టావు అంటే దశల వారీగా నిర్మాణం చేస్తున్నారు. దశల వారీగా చెప్పచ్చండి. 5 ఎందుకు కట్టావు? తద్మా ఏమైనా అటువంటిప్పుడు నువ్వు 17 ఎందుకు పెట్టావు? దశల వారీగా కట్టాల్సిన అవసరం ఏమి లేదు. ఇగో ఇప్పుడు నేను ఈ 5 ఏళ్లలో ఈ 3, 5 కట్టేస్తా, తర్వాత మళ్ళీ వేస్తా. అది మరి శంకుస్థాపన ఎందుకు చేసావు? అంటే గుట్టకాల్చిన ఎత్తి మీద వేయటానికి అది లైవ్గాలో పెట్టి అట్లానే ఓట్లు అడిగి ఓట్లు వేసుకుందామనా? ఇది కరెక్ట్ కాదు. అసలు మెడికల్ కాలేజీలు లేవన్నారు కుటుంబ నాయకులు ఎవరైతే ఉన్నారు. అసలు మెడికల్ కాలేజీలు లేవు, ఏదో ఒకటి పెట్టారు, మేము వచ్చిన తర్వాత ఓపెన్ చేసామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏ ముఖ్యమంత్రి గారు? నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అవునండి, 17 పెట్టారండి కాగితాల మీద. ఏది పిల్లర్లు వేసి అట్లా పెట్టారు. అన్నీ ఏముండయి అక్కడ, గోతులు తీసి పెట్టారు. నిర్మాణాలు ఏం జరగలేదు. నిర్మాణాలు ఏముండయి చూడండి, మొత్తం విజువల్స్ అన్నీ కూడా అయ్యే శ్మశానాలు లాగా ఉంటాయి అవన్నీ కూడా. అసలు ఎట్టుండయండి. అయినా కూడా పీపీపీ పద్ధతిలో ఎవరికి నష్టం జరగదు. పీపీపీ పద్ధతి ఎప్పుడో 1857లో ఫస్ట్ టైం ఇన్ వరల్డ్ లండన్లో ఒక అండర్ గ్రౌండ్ మెట్రో ట్రైన్స్కి పీపీపీ పద్ధతిలో తీసుకున్నారు. అప్పుడు పీపీపీ పద్ధతి ఎంఓయూలు వేరు, ఇప్పుడు పీపీపీ పద్ధతులు సబ్జెక్ట్ కండిషన్. విద్యా వైద్యం పీపీపీ వేరు, మిగతా వర్క్స్ పీపీపీ వేరు. ఇదే ఒక్కొక్క మెడికల్ కాలేజీకి వచ్చి 350 బెడ్ల హాస్పిటల్ వస్తుంది. ఇదే పీపీపీ వెళ్తే, ప్రైవేట్ పర్సన్కి వెళ్ళినప్పుడు సామాన్య వ్యక్తికి వైద్యం అందుతుందా? డబ్బులు చెల్లించిందే వైద్యం అందుతుందా? మీరు మంచి పాయింట్ అడిగారు, నేను చెప్తున్నా. ఇదే అది ప్రజల్లో కొంత లేదు. ఎంఓయూ చేసుకున్న తర్వాత దాంట్లో దీని గురించి సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పారు. 36 ఏళ్ళ పాటు వాళ్ళ అండర్లో ఉంటుంది, మళ్ళీ 33 ఏళ్ళు మరలా వాళ్ళు అడిగితే మళ్ళీ ఇంకొక కొద్ది కాలం పొడిగించవచ్చు అని చెప్పి అన్నారు. అది చెప్పింది ఏంటంటే సత్యకుమార్ గారు మీకు డీటెయిల్డ్గా చెప్పాలా ఎంఓయూలో ఏం రాసు. దానిలో ప్రజల్లో కొంత గందరగోళం పరిస్థితి ఉంది. గందరగోళం 36 ఏళ్ళు ఒక ప్రైవేట్ వ్యక్తికి ఐ విల్ గివ్ క్లారిటీ. పీపీపీ పద్ధతిలో 33 సంవత్సరాలు అగ్రిమెంట్ ఏంటంటే సబ్జెక్ట్ కండిషన్. అది ప్రతి 350 మందికి ఒక జనరల్ హాస్పిటల్ దానికి అటాచ్మెంట్గా పెడతారు పేదలకు చేయటం కోసం. అది పీపీపీ పద్ధతిలో వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు దీంట్లో ఇంటర్ఫీర్ అవటానికి లేదు. ఇది కంప్లీట్. అంటే ఇక్కడ 3 ఉన్నాయి, మీరు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కదా, ప్రైవేటు ఉంది, పబ్లిక్ ఉంది. ఇక్కడ ప్రైవేట్కి కొన్ని ఇస్తారు, మొత్తం మానిటరింగ్ అంతా పబ్లిక్ చేస్తుంది, గవర్నమెంట్ చేస్తుంది. దీంట్లో కొన్ని అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. ఇది మీరు తీసుకోవాలా మెయింటెనెన్స్ బట్టికే. 33 years పీపీపీ పద్ధతిలో ఎందుకు మెయింటెనెన్స్ ఇస్తున్నామంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి 2 yearsలో వాళ్ళని లైన్లోకి తీసుకొచ్చి కాలేజీలు స్టార్ట్ చేయటం కోసం ఎన్నో సంవత్సరాల తర్వాత ఉపయోగం ఉంది. ఇది మళ్ళా పెండింగ్ పడిపోతూ ఉంటుందని తొందరగా కట్టడం మెయింటెనెన్స్ కోసమే వాళ్ళకి